అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు గాలం వేస్తున్నారు కొంతమంది. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ, ఈ డిగ్రీ ముసుగులో కొన్ని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్లు అన్నీ కూడా ఒంగోలులో గాలం వేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈరోజు ఇంటర్మీడియట్లో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వారు, ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి వారు కూడా అత్యధిక మార్కులు ఈ సంవత్సరం సాధించడం జరిగింది. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ సంవత్సరం 10వ తరగతిలో కూడా మంచి మార్కులు సాధించినటువంటి చిన్నారులు ఉన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ప్రభుత్వ ఈరోజు మనకి ప్రభుత్వ కాలేజీలు పాఠశాలలు రెండు కలిపి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ కాలేజీల్లో కూడా బంపరమైనటువంటి మార్కులు సాధించినటువంటి చిన్నారులు ఉన్నారు. ఎక్కువగా కూడా మనకి ఆడబిడ్డలు ఎక్కువగా కూడా పరిణితి చెందారు. ఈ లోకేష్ గారు ఇస్తున్నటువంటి స్కీములు, తల్లికి వందనం కానీ ఇతరతర స్కీములన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఉన్నత విద్య కోసం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కాలేజీలో చేరితే బాగుంటుందనే అన్వేషణలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒంగోలులో కొన్ని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు వారికి గాలం వేస్తున్నటువంటి పరిస్థితి. 940 మార్కులు సాధించిన వారికి మేము ట్యాబులు ఇస్తాము, మెడల్స్ ఇస్తాము అని చెప్పి వారు కొన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా వేదికల మీద ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను పిలిచి వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ చేయడంతో ఎవరైతే 940 మార్కులు ఈ ప్రభుత్వ కళాశాలలో సాధించుకున్నారో ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాల మీద, వారికి ప్రభుత్వ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, ఇతర పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మరి మనకి లా కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం తరపున అనేక అపారమైనటువంటి అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. సో వీటి మీద కూడా మంచి కోర్సులు ఉన్నాయి. అటువంటి పరిస్థితి, ఈ పరిస్థితిలో కేవలం ఆ విద్యార్థులను టార్గెట్ చేయటం, విద్యార్థులు కూడా ఎవరైనా కూడా ఇంటర్మీడియట్ ఇప్పుడు చూసాం మనం, పల్లెటూరుల్లోకి కార్లు వేసుకొని వెళ్ళి కాలేజీలకు సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపాల్స్, ఒక 4-5 టీచర్సు, లెక్చరర్స్ వారంతా వెళ్ళి ఆ విద్యార్థులతోటి పేరెంట్స్ తోటి కూడా మాటలు కలిపి మీ అమ్మాయికి మా దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఇవి అని చెప్పి అక్కడ ఒక ఫీజు చెబుతారు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నెత్తిన ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి కూడా మరి వేలకు వేలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు కానీ, మరి డిగ్రీకి సంబంధించినటువంటి అధికారులు కానీ దీని మీద పర్యవేక్షణ లోపం ఇవన్నీ వెరిసి కూడా లోకల్గా ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కాలేజెస్లు ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ల ముసుగులో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంజనీరింగ్, మెడికల్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి మేము మంచి కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తామని కొన్ని కన్సల్టెన్సీలు కూడా ఒంగోలులో వెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు చెప్పేటువంటి మాటలు విద్యార్థులు నమ్మొద్దు. హ్యాపీగా కూడా ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలో రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన పని లేదు. ఈరోజు మనకు వచ్చినటువంటి మార్కులు ప్రభుత్వ బడుల్లో 10వ తరగతిలో ప్రైవేట్ స్కూళ్ళకి, నారాయణ చైతన్య స్కూల్కి ధీటుగా కూడా మన విద్యార్థులు సాధించారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీలో నారాయణ చైతన్యకు ధీటుగా కూడా ఇంటర్మీడియట్ కళాశాలలో కూడా విద్యార్థులు విజయకేతన ఎగరేశారు. మనకు డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, లా కాలేజెస్ ఉన్నాయి. మరి ఇటువైపుగా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కళాశాలలు ఉన్నాయి. అటువైపు వెళ్లకుండా మరి ఎవరైతే ఈ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ప్రైవేటు ఈ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకి వలలు వేస్తూ ఉన్నారు. పల్లెటూరుల్లోకి వెళ్ళి, పచ్చని పల్లెల్లోకి వెళ్ళి కూడా వాళ్ళ నెత్తిన మరి మేము అంత ఫీజుల్లో తగ్గిస్తాం, ఇంత తగ్గిస్తామని చెప్పి వారి జీవితాలతో చెడగాలు వాడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మీరు ఏ కాలేజీలో అయితే చేరాలనుకుంటున్నారో ఆ కాలేజీకి ఒకసారి, ప్రభుత్వ కాలేజీలోనే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. అక్కడ మరి అపార అనుభవం కలిగినటువంటి లెక్చర్స్ ఉన్నారు. ఈరోజు మనకి పిల్లలు 1 నుంచి 10 వరకు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మన ఊర్లో ప్రభుత్వ పాఠశాలల్లో మరి మనకి ఇంటర్ విద్యను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. హ్యాపీగా కాలేజీలో చదువుకున్నారు. అదేవిధంగా మరి రేపు ఇంజనీరింగు, మెడిసిన్కు సంబంధించి కూడా మరి వారికి వచ్చేటువంటి కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది. వాటిల్లో ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్వహించేటువంటివి. ఇవి కాకుండా పిల్లలకు వల వేసి మేము ట్యాబ్లు ఇస్తాము, మీకు మెడల్స్ చేస్తాము, అక్కడికి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తారని చెప్పేటువంటి మాటలు వాటికి ఎవరు నమ్మొద్దని కూడా చెప్పుకోవచ్చు. దీనిపై కూడా కొంత చర్చ నడుస్తూ ఉంది.